మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. సార్, ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ 2గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము. నేను అట్టయితే అలా భావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటా ఉన్నాను. నాకు తెలియదు, నేను భవిష్యత్తు వాడిని నేను వినిపించలేను, నాకు ఆ సామర్థ్యం లేదు. తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు, నేను చేరే ఉద్దేశము లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.